కాళిదాస్ 2 ఇది 2019లో వచ్చిన కాళిదాస్ సినిమాకి డైరెక్ట్ సీక్వెల్ కాదు కానీ, ఒక క్యారెక్టర్ సీక్వెల్ అని చెప్పొచ్చు. థ్రిల్లర్ సినిమా అంటే చివర్లో ఊహించని ట్విస్ట్ పెడితే ప్రేక్షకులు పిచ్చెక్కిపోతారని చాలామందనుకుంటారు. కానీ ఒక మంచి థ్రిల్లర్ వర్క్ అవ్వాలంటే, ట్విస్ట్ ఎంత బావుందో అంతకంటే ముఖ్యంగా, ఆ ట్విస్ట్‌కి దారితీసే నేరేటివ్ జర్నీ కూడా అంతే ముఖ్యం. కానీ ఈ డైరెక్టర్‌కి ఆ విషయంలో పెద్దగా అవగాహన లేదు. న్యూ ఇయర్ రాత్రి ఒక అపార్ట్మెంట్లో చిన్న పాప అదృశ్యమవుతుంది. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ కోసం కాళిదాస్ మరియు అతని టీం వస్తారు. కొంతసేపు కథ ఆసక్తికరంగా నడుస్తుంది. కానీ డైరెక్టర్ రీసెర్చ్ చేసిన దాఖలాలు ఎక్కడా కనిపించవు. పోలీసులు వచ్చి హడావుడి చేసే సీన్లు కొన్ని పెట్టడం వల్ల ప్రేక్షకులు తమంతట తాముగా ఇన్వెస్టిగేషన్ ఆసక్తికరంగా ఉందని భావించాల్సొస్తుంది. లాస్ట్ మినిట్లో ఒక క్యారెక్టర్ని తీసుకొచ్చి ఇతనే మర్డర్ అని చెప్పడం వల్ల థ్రిల్ ఫీల్ అవుతాం కానీ, ట్విస్ట్ ఊహించటం కష్టంగా ఉండటం వేరు, జస్టిఫైడ్‌గా లేకపోవటం వేరు. ఇవన్నీ పక్కన పెడితే 'కాళిదాస్ 2' ఒక డీసెంట్ క్రైమ్ థ్రిల్లర్. కానీ అంచనాలకి తగినట్లేదు. టైంపాస్ కోసం చూడొచ్చు. ఆహాలో తెలుగు డబ్బింగ్‌లో అందుబాటులో ఉంది.